నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 7వ తారీఖు జనవరి నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశీర్ష మాస బహుళపక్ష ఏకాదశి తిథి రాత్రి 12:46 వరకు, తదుపరి ద్వాదశి తిథి. విశాఖ నక్షత్రం రాత్రి 10:08 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 2:07 నుండి రాత్రి 3:43 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:04 నుండి మధ్యాహ్నం 2:43 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:48 సూర్యాస్తమయం సాయంత్రం 5:56 చంద్రోదయం రాత్రి 3:30 చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:03 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:27 నుండి 5:12 వరకు. రాహుకాలం సాయంత్రం 4:33 నుండి 5:56 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:09 నుండి సాయంత్రం 4:33 వరకు. యమగంట కాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:46 వరకు. ఈరోజు సఫల ఏకాదశి. పూర్ణిమాంత పంచాంగముల ప్రకారం పుష్యమాస బహుళపక్ష ఏకాదశి రోజు, అమాంత పంచాంగముల ప్రకారం మార్గశీర్ష మాస బహుళపక్ష ఏకాదశి రోజున సఫల ఏకాదశి వ్రతం ఆచరిస్తారు. సఫల ఏకాదశి పేరులో ఉన్నట్లుగానే ఈరోజు ఉపవాసం ఉండి జగద్రక్షకుడు విష్ణుమూర్తి ఆరాధన చేయటం వలన జీవితంలో అన్ని విషయాలలోనూ పరిపూర్ణ సాఫల్యతలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. బ్రహ్మాండ పురాణం ప్రకారం 100 రాజసూయ యాగాలు, 1000 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం కన్నా ఎక్కువగా ఒక్క సఫల ఏకాదశి వ్రతం ఆచరించడం వలన లభిస్తుంది అని పురాణ కథనం. ఈరోజు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం రేపు సూర్యోదయం నుండి ఉదయం 9:02 వరకు ఉంటుంది. వ్యతిపాత పర్వకాలం, వ్యతిపాత మహాపాతకాలం ఈరోజు సాయంత్రం 6:17 నుండి రాత్రి 12:23 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పార్లల్ ఆస్పెక్ట్. రవిచంద్ర గ్రహ క్రాంతులు దక్షిణం వైపు ఒకే 22:23 చేరుకోవటంతో ఈ రోజు రాత్రి 9:16 ఇది ఏర్పడుతుంది. మహాపాత కాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.